హలో ఫ్రెండ్స్, మన పైథాన్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం బూలియన్ డేటా టైప్ అండ్ స్ట్రింగ్ డేటా టైప్ గురించి మాట్లాడదాం. బూలియన్ అంటే ఇక్కడ మనం BOOL బూల్ డేటా టైప్ అంటాము. సో ఇది కేవలం 2 వాల్యూస్ని మాత్రమే హ్యాండిల్ చేయగలదు. ఏంటవి? ట్రూ, ఫాల్స్. ఓకే, సో ఎక్కడైతే మనకి కేవలం ట్రూ, ఫాల్స్ ఏదో ఒకటి చెప్పాల్సి ఉంటుందో అలాంటి ప్రతి సందర్భంలో కూడా మనం బూల్ డేటా టైప్ వాడతాం అన్నమాట. ఓకే, సో కండిషన్స్ చెక్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్ ట్రూ అయితేనే నెక్స్ట్ లైన్స్ ఎగ్జిక్యూట్ చేయు, లేకపోతే చేయకు. ఈ కండిషన్ సక్సెస్ అయితేనే నెక్స్ట్ ఉండేటటువంటి లూప్ని రన్ చెయ్యు, లేకపోతే చెయ్యకు అని ఏదైనా సందర్భంలో చెప్పాల్సి వచ్చినప్పుడు అక్కడ మనం ఏం చేస్తాము? ఈ బూల్ డేటా టైప్ని యూజ్ చేస్తాం. అక్కడ మనకి ట్రూ, ఫాల్స్ వాల్యూస్ని బేస్ చేసుకొని నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలా వద్దా, అయితే లూప్లో ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేకపోతే ఒకసారి ఎగ్జిక్యూట్ అవ్వాలా, ఇదంతా కూడా డిసైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? రైట్. సో అలాగే నెక్స్ట్ మనకి స్ట్రింగ్ డేటా టైప్ STR అంటాం. ఓకే, సో ఈ STR డేటా టైప్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకి స్ట్రింగ్ టైప్ వాల్యూస్ కలెక్షన్ ఆఫ్ టెక్స్ట్ అనమాట. అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ కావచ్చు, నంబర్స్, డిజిట్స్ కావచ్చు, లేకపోతే మనకి సింబల్స్, స్పెషల్ సింబల్స్ కావచ్చు, వీటన్నిటి కాంబినేషన్తో మనకి ఫామ్ అయ్యేవే స్ట్రింగ్స్ అనమాట. ఓకే, సో మనం ఏ అప్లికేషన్ చేసినా ఫస్ట్ నేమ్ అడుగుతాం, లాస్ట్ నేమ్ అడుగుతాం, ఆధార్ ఐడి అడుగుతాం, లేకపోతే ఒక ఐడి ఇస్తాం, ఎంప్లాయీ ఐడి అంటాం. సో ఇలాగ కాంబినేషన్ ఆఫ్ మనకి ఆల్ఫాబెట్స్, నంబర్స్, సింబల్స్ మిక్సింగ్తో ఏం మనం పెర్ఫామ్ చేసినా మనకి స్ట్రింగ్ డేటా టైప్ చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఎక్కువగా యూస్ఫుల్ అయ్యేది ఇదే. ఓకే, అయితే ఒకసారి మనం స్ట్రింగ్ వాల్యూ ఇచ్చిన తర్వాత అది ఏమవుతుందంటే ఇండెక్సింగ్ అనేది ఇవ్వబడుతుంది అనమాట. ఓకే, సో దానికి మళ్ళీ మనం యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే సో పాజిటివ్ ఇండెక్సింగ్, నెగిటివ్ ఇండెక్సింగ్ రెండు కూడా ఇవ్వబడుతుంది. సో మనకి 0 నుండి పాజిటివ్ ఇండెక్సింగ్ లెఫ్ట్ టు రైట్, అలాగే రైట్ టు లెఫ్ట్ నెగిటివ్ ఇండెక్సింగ్ -1 నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో పాజిటివ్ ఇండెక్సింగ్ 0 నుండి స్టార్ట్ అవుతుంది, నెగిటివ్ ఇండెక్సింగ్ -1 నుండి స్టార్ట్ అవుతుంది. సో మనం ఏ ఇండెక్స్ యూజ్ చేసైనా ఆ పర్టికులర్ పొజిషన్ దగ్గర ఉండే ఎలిమెంట్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఒక స్ట్రింగ్కి మనం వాల్యూ ఇవ్వాలి అంటే సింగిల్ కోట్స్లోనైనా ఇవ్వాల్సి ఉంటుంది, లేదు అంటే డబల్ కోట్స్లోనైనా ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడు? సింగిల్ లైన్ అయితే. ఓకే, అలా కాకుండా మల్టిపుల్ లైన్స్లో నేను వాల్యూ ఇస్తాను ఒక స్ట్రింగ్ వేరియబుల్కి అంటే అప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి అంటే సో త్రిబుల్ సింగిల్ కోట్స్ కానీ త్రిబుల్ డబల్ కోట్స్ కానీ యూజ్ చేయవలసి ఉంటుంది అనమాట. ఆ విధంగా మనం స్ట్రింగ్ వేరియబుల్స్ని క్రియేట్ చేసుకుంటాము. వన్స్ క్రియేట్ చేసిన తర్వాత ఇండెక్సింగ్ యూజ్ చేసుకొని మనం దాని మీద డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్ స్ట్రింగ్స్ అనేది. ఓకే, సో స్ట్రింగ్స్ మీద మనం ఇండెక్సింగ్ చేస్తాము, స్లైసింగ్ చేస్తాము. వాటి మీద నేను ఒక డెడికేటెడ్ వీడియో నెక్స్ట్ తీసుకొని వస్తాను. ఓకే, సో కాబట్టి నెక్స్ట్ వీడియో చాలా ఇంపార్టెంట్, ఫాలో అవ్వండి. ఓకే, సో చాలామందికి ఈ సిరీస్ అనేది యూస్ఫుల్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. అలాగే మన అకౌంట్ని ఫాలో చేయండి. ఫస్ట్ టు లాస్ట్ వరకు సిరీస్ అయితే ఎక్కడా మిస్ అవ్వకుండా మీరు కంటిన్యూగా వినండి. ఖచ్చితంగా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి.